రాజుల మొదటి గ్రంథం 6వ అధ్యాయం 32వ వచనములో 2 తలుపులు చదువుకున్నాం. 34వ వచనంలో మరి 2 తలుపులు చదువుకున్నాం. 31వ వచనంలో మరి 2 తలుపులు చదువుకున్నాం. 3 చోట్ల రెండేసి తలుపులు ఉన్నట్లుగా చదువుకున్నాం. ఓకే, ఇవి ఎక్కడున్నాయి? ఎక్కడున్న తలుపులు అంటే దేవుడు దావీదు దేవుడికి ఒక మందిరము కట్టాలని ఆశపడ్డాడు, కట్టలేకపోయాడు. కానీ సమస్తం సమకూర్చాడు. తన గర్భవాసములో పుట్టిన సొలొమోను ద్వారా దేవుడు శృంగారం అనే ఓ దేవాలయమును, ఒక గొప్ప మందిరాన్ని యెరూషలేములో దేవుడు తన కొరకు కట్టించుకున్నాడు. కట్టబడిన మందిరము కొరకు పెట్టబడిన తలుపులు, కట్టబడిన మందిరానికి పెట్టబడిన తలుపులు. అర్థమవుతుందా? అర్థమవుతున్న వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఈ తలుపులు దేనికి ఉన్నాయి? ఎవరు తెరవాలి? మరి ఆ చెప్పేదో చక్కగా ఒకసారి గట్టిగా చెప్పండి. సనుగుడు గుడుగుడు పెట్టకండి. సనుగుడు గుడుగుడు పెట్టాలి. చక్కగా నేను చెప్తున్నట్టు నాకు కూడా స్టేట్గా మీరు మంచిగా అందిస్తే నేను ఇంక కొంత ముందుకు వెళ్తాను. నోరు తెరిస్తే మంచిది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేని కొరకు పెట్టబడిన తలుపులు? మందిరానికి. ఏ మందిరం అని? సొలొమోను ద్వారా దేవుడు కట్టించిన మందిరం. మొదటి మందిరము మోషే ద్వారా దేవుడు కట్టించుకున్నాడు. దాని పేరు ప్రత్యక్ష గుడారం. ఏంటిదని? మొదటి మందిరం ఎవరు కట్టారు? మోషే ద్వారా దేవుడు కట్టించాడు. దాని పేరు ప్రత్యక్ష. రెండో మందిరాన్ని దేవుడు ప్రత్యక్ష గుడారం అనగా అది నడిచే మందిరం. ఇక్కడ సొలొమోను కట్టిన మందిరం పునాదులు వేయబడిన స్థిరమైన మందిరం. ఓకే, ఇక్కడ చదువుకున్నటువంటి మందిరానికి ఉన్న తలుపులు. ఇప్పుడు సొలొమోను కాలంలోనేమో స్థిరమైన పునాది వేయబడి రాళ్లతో కట్టబడిన మందిరానికి ఉన్న తలుపులు. మరి ఇప్పుడు వాటిని మన జీవితంలో అన్వయించుకోవాలి అంటే మనము కూడా ఎవరో మనం తెలుసుకోవాలి కదా, తెలియాలి. తెలిసిన తర్వాత సబ్జెక్ట్ లోకి వెళ్దాం. చదవండి. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం ఒకరు చదువుతూ, రెండో పత్రిక ఎవరు చదవాలి అంటే పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం ఒకరు చదవాలి. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా? అక్కడికి సరిపోతుంది. చదువు. పేతురు గారు రాసిన మొదటి పత్రిక తీసి పెట్టుకోలేరా? 2వ అధ్యాయం 5వ వచనం. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమగు ఆత్మ సంబంధమైన బలనర్చించుటకు పరిశుద్ధాత్మకు ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ళ వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఇక నా వైపు చూడండి. పాత నిబంధన ధర్మశాస్త్ర కాలములో మందిరము రాళ్లతో కట్టబడ్డది, పునాదులతో కట్టబడ్డది, పిల్లర్స్ తో కట్టబడ్డది, బంగారంతో కట్టబడ్డది, వివిధములైనటువంటి రత్నములతో కట్టబడ్డది. పాత నిబంధన ధర్మశాస్త్రం యొక్క సొలొమోను ద్వారా దేవుడు కట్టించిన మందిరం. ఈ అంత్య దినాల్లో దేవుడు ఏ మందిరంగా ఇష్టపడుతున్నాయి అంటే నీవు, నేను, మనము భూమి మీద ఉన్న సార్వత్రిక సంఘమే దేవునికి ఒక మందిరము. మంచిగా చెప్పండి. ఇప్పుడు మందిరం అంటే ఎవరికి మీరు చెప్పాలి, ఎవరు తెరవాలి? మందిరం అంటే ఎవరు? మీరే దేవుని ఆలయమై ఉన్నారని అంటే ఎవరు మందిరం? ఇప్పుడు పౌలు గారు చెప్తూ కొరింథీ సంఘానికి, ఓ కొరింథీ సంఘస్థులారా, మనుషుల చేత కట్టబడిన ఈ రాళ్లలో, ఈ గోడల్లో, ఈ పోల్లలో, ఈ పిల్లర్స్ లో, ఈ రేకుల్లో, ఈ బిల్డింగ్ మీద దేవుడు లేడు. దేవుడు ఎక్కడున్నాడు అంటే నీవే ఒక మందిరం అంటూ అదే విషయాన్ని అపోస్తలుడైన పేతురు గారు తన పత్రికను రాస్తూ సజీవమైన రాళ్ల వలె ఆత్మ సంబంధమైన మందిరముగా మీరు కట్టబడుచున్నారు అనగా ఈ అంత్య దినాల్లో దేవుని మందిరం ఎవరై అంటే మనమే ఒక దేవుని మందిరం. ఇప్పుడు మనమే ఒక దేవుని మందిరం అయినప్పుడు తలుపులు దేనికి పెట్టబడాలి అంటే మనకే పెట్టబడతాయి. ఇప్పుడు ఆ తలుపులు ఎవరు చెప్పాలి? ఇప్పుడు తలుపులు ఎవరు? మందిరం మనమైనప్పుడు తలుపులు ఎవరు అంటారు? మరి ఎందుకు ఎందుకు పెడతారు?
మందిరం మనమైనప్పుడు తలుపులు కూడా అది భౌతిక సంబంధమైన మందిరము, ఇది ఆత్మ సంబంధమైన మందిరం. మందిరం అనే దాని కొరకు వెళ్తే మన సబ్జెక్ట్ డైవర్ట్ అయిపోతుంది. నేను వెళ్తలేను, అక్కడికి ఆపేస్తూ ఇంకా చక్కగా సబ్జెక్ట్లోనికి వెళ్దాం. ఇప్పుడు మీకు అందరికి అర్థమయ్యేందుకు చదివించిన వచనాలు. ఇప్పుడు మనం ఆత్మ సంబంధమైన మందిరం అయినప్పుడు తలుపుల కొరకు ఒకసారి రండి. రాజుల మొదటి గ్రంథం 6వ అధ్యాయం 32వ వచనం చదవండి. రెండు తలుపులు ఎన్ని తలుపులు? ఈ రెండు తలుపుల్లో నుండి ఒక 3 విషయాలు మాత్రం తెలియజేస్తాను. ఇక సబ్జెక్ట్ లోనికి వెళ్తున్నాం. రెండు తలుపులు ఒలివ కర్రతో చేయబడ్డ తలుపులు. అవి ఏ తలుపులు? ఏ కర్ర? మనం కట్టుకునే ఇల్లుకు డబ్బు బాగుంటే, అంటే టేకు పెట్టుకుంటే ఇంకా డబ్బు బాగుంటే, ఏం పెట్టుకుంటే గంధం పెట్టుకుంటాం, ఇంకా డబ్బు బాగుంటే రెడ్ అది పెట్టుకుంటాం. కోట్లు అయితే డబ్బు తక్కువ అనుకో, నార్మల్ సిద్ధం అనుకో, ఏం పెట్టుకుంటాం? 90. అంతేనా? తలుపులకు ఏదో కర్ర వాడాలి. కానీ ఇక్కడ దేవుని మందిరానికి ఏ కర్రతో పడితే ఆ కర్రతో దేవుడు తలుపులు చేయలేదు. దేవునికి ఒక చట్టం, దేవునికి ఒక ఆలోచన, దేవునికి ఒక నిబంధన, దేవునికంటూ ఒక ఆశ ఉంటది. అందు గురించి క్రైస్తవ జీవితం ఎట్టబడితే అట్లా బ్రతుకుతా అంటే వీలయ్యేది కాదు. గుర్తుపెట్టుకోండి. దేవుడు చెప్పాడు సొలొమోనుతో, ఈ పెట్టేటువంటి 2 తలుపులు ఏ కర్రతో చేయాలట? ఒలీవ కర్ర. ఏ కర్ర? ఒలీవ కర్రతో చేయాలి. వాడిన పదం ఒలీవ కర్ర. అందరూ అనండి. అంటే ఇప్పుడు దేవుని మందిరానికి పెట్టబడిన 2 తలుపులు చేయబడిన కర్ర ఒలీవ కర్ర. ఒలీవ కర్ర యొక్క ఆత్మీయతను తెలుసుకొని ఇక కొంత ముందుకు మనం కొనసాగుతాం. చూడండి, దేవుని మందిరానికి ఆ కర్రతో చేయబడిన తలుపులు ఏంటి అంటే ఒలీవ కర్ర. ఒలీవ కర్ర బైబిల్లో దేనికి సాదృశ్యంగా ఉందో చదువుకుందాం. రోమిలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 17వ వచనం చదవండి. 11వ అధ్యాయం 17వ వచనం, 11వ అధ్యాయం 24వ వచనం కూడా చదవండి. అయితే కొమ్మలలో కొన్ని విరిచివేయబడి అడవి ఒలీవ కొమ్మవై ఉన్న నీవు వాటి మధ్యన అంటుకట్టబడి ఒలీవ చెట్టు యొక్క సారవంతమైన వేరులు వాటితో కలిసి పాలు పొందిన ఎడల ఆ కొమ్మల పైన నీవు అతిశయింపకుము. 11 ఎట్లనగా నీవు స్వాభావికమైన అడవి ఒలీవ చెట్టు నుండి కోయబడి స్వభావ విరుద్ధముగా మంచి ఒలీవ చెట్టున అంటు కట్టబడిన ఎడల. ఇప్పుడు చూడండి, స్వభావానికి విరుద్ధంగా ఉన్నటువంటి ఒలీవ కర్ర నుండి కోయబడి స్వాభావికమైన కొమ్మలకు వారు మరీ నిశ్చయముగా తమ సొంత ఒలీవ చెట్టును అంటు కట్టబడరా. ఇర్మియా 11, 16, 17 చదవండి. ఎందుకు చదివిస్తున్నానంటే చదివించిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు అర్థమైంది, లేకుంటే నేను చెప్పుకుంటూ వెళ్తే అర్థం కాదు. చదవండి. ఇర్మియా 11వ అధ్యాయం 16, 17 చదవండి. అది చక్కని ఫలము గల పచ్చని ఒలీవ చెట్టని యెహోవా నీకు పేరు పెట్టెను. అది పచ్చని ఒలీవ చెట్టని యెహోవా నీకు పేరు పెట్టెను. గొప్ప తుఫాను ధ్వనితో దాని మీద మంట పెట్టగా దాని కొమ్మలు విరిగిపోవచ్చు ఉన్నవి. చూడండి, యెహోవా ఒలీవ చెట్టని పేరు పెట్టాడు. అదే టైంలో మళ్ళీ తుఫాను వచ్చింది. కొమ్మలు ఏమైనాయి? మంట పెడితే ఏమైనాయి? ఇరిగిపోయినాయి. ఇప్పుడే పేరు వచ్చింది, ఇప్పుడే ఇరిగిపోయి. ఎందుకు ఇరిగిపోవాల్సి వచ్చింది? పేరు యెహోవా పేరే ఎందుకు ఇరిగిపోవాల్సి వచ్చింది? కిందికి చాలు. 17వ వచనం. ఇశ్రాయేలు వంశస్థులను యూదా వంశస్థులను బయలునకు ధూపార్పణము చేసి నాకు కోపము పుట్టించుట చేత తమంతట తామే చేసిన చీడంతటిని బట్టి నిమ్మును నాటిన సైన్యములకు అధిపతియగు యెహోవా. చూడండి, అక్కడికి ఆపుతాం. చూడండి, నా వైపు చూడండి. ఇప్పుడు నేను విషయం చెప్తున్నాను. ఒలీవ కర్ర బైబిల్లో దేనికి సాదృశ్యం అంటే ఇశ్రాయేలు ప్రజలను సూచిస్తుంది. నేను చదివించడానికి కొరకు ఇశ్రాయేలు ప్రజల యొక్క జీవిత శైలిని చూపిస్తుంది. బైబిల్లో 2 వాడారు. ఒకటి ఒలీవ
కర్ర, ఒలీవ వృక్షం, ఒలీవ పండ్లు, ఒలీవ ఆకులు, ఒలీవ నూనె. ఈ ఒలీవ కర్ర దేనికి సాదృశ్యం ఉంది అంటే ఇశ్రాయేలు వంశానికి సాదృశ్యం. అనగా అబ్రహాం యొక్క కుమారుడు ఇస్సాకు, ఇస్సాకు యొక్క కుమారుడు యాకోబు, యాకోబు యొక్క 12 మంది కుమారుల యొక్క ప్రజలందరి సంతతిని కలుపుకొని పెట్టిన పేరే ఇశ్రాయేల్. ఇప్పుడు ఒలీవ కర్ర దేనికి సాదృశ్యం ఉంది అంటే ఇశ్రాయేలు జీవితాలకు సాదృశ్యం. దేవుడు మందిరాన్ని కట్టమని చెప్పినప్పుడు ఆ కర్రలు, ఒలీవ కర్రలు ఎందుకు వాడమన్నాడు అంటే అది ఇశ్రాయేలు జీవితాన్ని సూచిస్తుంది. అయితే అక్కడ ఒక మాట నేను చదువుతూ మీకు చాలా గట్టిగా అర్థమయ్యేటట్టు ఒక 3-4 సార్లు పలికే ఏంటంటే అది ఒలీవ కర్ర. ఏంటిది? కర్ర. రోమియోకు రాసిన పత్రికలు చదువుకున్నాం, అది విరిచివేయబడిన కర్ర. ఇర్మియాలో చదువుకున్నాం, దాని మీద అగ్ని వచ్చి అది విరవబడిన కర్ర. చూడండి, ఈ దేవుడు తన మందిరాన్ని కట్టుకున్నప్పుడు ఇశ్రాయేలు యొక్క వంశానికి సాదృశ్యంగా ఒలీవ కర్ర ఇరిగిపోయింది, పాడైపోయింది, అది కర్రగా మార్చబడ్డది. కర్ర అంటే ఏంటంటే చలనము లేని, జీవము లేని, విరిగిపోయి పడిపోయిన స్థితికి సాదృశ్యమే కర్ర. కర్ర ఓ మాట చెప్పాలంటే ఎండిన జీవితానికి సాదృశ్యం. ఇశ్రాయేలు ప్రజల ద్వారా దేవుడు యెహోవా అనే పేరు పెట్టాడు. ఇశ్రాయేల్ నిజమే. ఇశ్రాయేల్ ఇప్పటికైనా మన ఇశ్రాయేల్ దేశానికి వెళ్ళి వాళ్ళని అడిగామనుకో, యెహోవా దేవుడు మా దేవుడు అంటారు వాళ్ళు. ఏమంటారు వాళ్ళు? మహాదేవుడు అయినా అంటే మొత్తం వాస్తవానికి వాళ్ళ కొరకు వచ్చిన దేవుడుగా ఫీల్ అయిపోతారు వాళ్ళు. ముస్లిమ్స్ మీరు ఏ దేవుడు అంటే అల్లా అని అంటారు కదా, అట్లా ఇజ్రాయెల్ కూడా అనుకుంటారు. కానీ వారికి యెహోవా అనే పేరు పెట్టబడ్డది. కానీ కొద్ది రోజుల్లో ఆ చెట్టు, ఆ జీవితము, ఆ ఇజ్రాయెల్ ఒలీవ ఆ పరిస్థితులను ఏమైనాయి అంటే పాడైపోయింది. ఎందుకు? దేవుడికి కోపం తెప్పించారు, ఇష్టానుసారంగా జీవించారు, బయలుకు బలులు అర్పించారు, వ్యభిచారంలో దిగిపోయారు, పాపంలో పడిపోయారు, పడిపోయి ఆ కర్రగా మార్చబడ్డారు వారి జీవితాన్ని. అయితే దేవుడు అలాగైపోయారు కదా అని వాళ్ళను వదిలేసుకోలేదు, వాళ్ళని విడిచిపెట్టలేదు, వాళ్ళని వద్దని పక్కకు పడేయలేదు. మన దేవుడు చాలా అద్భుతమైనటువంటి. ఒకవేళ ఇశ్రాయేలు నీవు కూడా ఈ సంవత్సరంలో చాలా సార్లు దేవునికి ఉగ్రత తెప్పించి ఉండొచ్చు, దేవుడి కోపాన్ని తెప్పించచ్చు, ప్రభుకు ఆవేశపూర్తిగా బ్రతకచ్చు, దేవుడి హృదయాన్ని నొప్పించవచ్చు. ఆయన చాలా సార్లు ఆయనను గాయపెట్టచ్చు. నీ ప్రవర్తన ద్వారా, నీ మాటల ద్వారా, నీ చూపుల ద్వారా, నీ తలంపుల ద్వారా, నీ ఆలోచన ద్వారా, నీ వ్యక్తిత్వం ద్వారా, నీ క్యారెక్టర్ ద్వారా. ఇశ్రాయేలు ప్రజలు దేవుని దుఃఖపెట్టినట్టుగా నువ్వు కూడా దుఃఖపెట్టచ్చు ఈ గతించిన దినాలు. అయితే దేవుడు ఎక్కడ కూడా ఆయన నిన్ను విడిచిపెట్టలేదు. ఆయన ఎక్కడ కూడా ఇక నీవు నాకు పనికిరాని ఒక కర్రను వద్దని నిన్ను పడేయలేదు. ఎందుకు పడేయలేదు అంటే ఆయన ప్రేమ స్వరూపి అయిన దేవుడై ఉన్నాడు. ఆయన నీ దగ్గర బలులు కోరుకోడు, ఆయన నీ దగ్గర డబ్బు కోరుకోడు, ధనం కోరుకోడు, లేకపోతే నేను ఇచ్చే భోగ భాగ్యాలు ఆయనకు అవసరం లేదు. ఆయన నీ ఆత్మ నశించిపోకుండా నిత్యత్వంలో చేరేంత వరకు ఈ భూమి మీద నిలకడ కలిగి నిత్య నిబంధనకు వారసునిగా జీవించి సమాధానకరమైన బ్రతుకు చేయాలనేది ఆయన ఉద్దేశం. హల్లెలూయా. ఒలీవ కర్ర ఇశ్రాయేలు ప్రజలను సూచిస్తుంది. మరి అన్యులైన మనలను దేనికి పోల్చింది బైబుల్ అంటే ద్రాక్షావల్లికి పోల్చింది. మనం ఎవరు చెప్పండి బైబుల్ లెక్క ప్రకారంగా? ద్రాక్షావల్లి. ఎందుకంటే యోహాను సువార్త 15వ అధ్యాయంలో నేను నిజమైన ద్రాక్షావల్లిని, మీరు తీగెలు. మనని ద్రాక్షలతో పోల్చాడు. గమనిస్తే చూడండి, ద్రాక్ష యొక్క పండ్లను మనం గమనిస్తే, జామ చెట్టు పెట్టామనుకోండి, జామ పండ్లు ఎట్లా కాలుస్తాయి? ఇట్లా కాస్తాయి. ఒకటి 2 కాలుస్తాయా? లేదంటే ఒక కొమ్మకు 10-20 గుత్తులా కాస్తాయా? ఒక్కొక్కటి కాస్తాయి. సంత్ర చెట్టు పెట్టామనుకోండి, అది ఒక్కొక్కటిగానే కాస్తాయి. కానీ ద్రాక్ష చెట్టును గమనిస్తే అది ఎట్లుంటుంది చెప్పండి? గుత్తులుగా ఐక్యతను సూచిస్తుంది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. విశ్వాసంతో ఎట్లుండాలి సంఘంలో అంటే ఐక్యతలో ఉండాలి.
ఎట్లుండాలి? ఐక్యత. మనల్ని ద్రాక్షలతో పోల్చాడు దేవుడు, ఇశ్రాయేలును ఒలీవతో పోల్చాడు. అది ఒలీవ కర్ర, కానీ దేవుడు విడిచిపెట్టలేదండి. ఆ కర్రను కూడా తీసుకుని తన మందిరం కొరకు ఉపయోగించుకున్నాడు. నిజమే, దేవుడు కూడా పాత నిబంధన కాలంలో, మోషే ధర్మశాస్త్ర కాలంలో, రాజుల కాలంలో, న్యాయాధిపతుల కాలంలో దేవుడు తన మందిరాన్ని కట్టించుకున్నప్పుడు, ఇశ్రాయేలు నిలబెట్టి తన మందిరాన్ని కట్టించుకున్నాడు. కట్టబడుతున్నప్పుడు ఒలీవ కర్రను వాడాడు అంటే వారి జీవితాలను కూడా దేవుడు ఎక్కడ వదిలిపెట్టలేదు. అందులో కూడా దేవుడికి ఇష్టమైన వారు ఉన్నారు, దేవుడు చిత్తం చేసిన వారు ఉన్నారు, పరిశుద్ధులు ఉన్నారు. అబ్రహాం లాంటి వారు, మోసే లాంటి వారు, నోహం లాంటి వారు, హానోకు లాంటి వారు, యెహోషువ లాంటి వారు, కాలేబు లాంటి వారు, ధాన్యం లాంటి వారు, ఎంతోమంది పరిశుద్ధులు ఉన్నారు. ఆయన చిత్తం చేస్తారు, ఆయన విధేయత చూపెట్టారు, ప్రార్థన చేస్తారు, విశ్వాస సంబంధమైన యాత్ర కొనసాగించారు. ఇప్పుడు ఒలీవ కర్ర వారి జీవితానికి సాదృశ్యం ఉంది. అందుకొరకే యెషయా ప్రవచనం 11:1 యెషయా మొద్దు నుండి చిగురు అంకురం ఎదిగి ఫలించును అంటారు. యెషయా మొద్దు అంటే ఇశ్రాయేలు ప్రజల జీవితాలు పాడైపోయి మొద్దులను మార్చబడ్డాయి, నరకివేయబడినట్టుగా అయిపోయింది. అందులో నుండి చిగురు అనగా అన్యజనులు మనుషులు, అందులో నుండి వచ్చిన చిగురు ఎవరో కాదు, మనమే. యెషయా మొద్దులో నుండి యేసయ్య జన్మించాడు, ఆయనలో నుండి సంఘం వచ్చింది, అంకురంలాగా ఎదిగింది. నీవు నేను కూడా ఒక ఫలించే జీవితాలుగా యేసు తన రక్తం చేత విమోచించి కట్టి రక్షించాడు. ఒలీవ కర్ర, ఏ కర్రనట? ఒలీవ కర్రతో దేవుడు తన మందిరానికి తలుపులు. ఒలీవ కర్ర యొక్క ఆత్మీయతను కూడా 2 విషయాలు చెప్పి నేను ముందుకు వెళ్తాను. చూడండి, నిర్గమకాండం 27వ అధ్యాయము 20వ వచనం చదువుకున్నట్లయితే అక్కడ ప్రత్యక్ష గుడారంలో పరిశుద్ధ స్థలంలో దీపవృక్షం ఉంది. ఆ దీపవృక్షానికి 7 దీపాలు ఉన్నాయి. ఆ 7 దీపాల్లో నూనె వాడాలి. ఏ నూనె పడితే ఆ నూనె పోయకూడదు. అక్కడ ఆ దీపాలు వెలుగుట కొరకు ఒకే నూనె వాడాలి. ఆ నూనెని అక్షము దంచి తీసిన ఒలీవ నూనె. ఈ ఒలీవ నూనెతో ఆ దీపవృక్షం వెలిగించాలి. ఒలీవ కర్ర దేనికి సాదృశ్యంగా ఉంది అంటే, ఒకటి ఇశ్రాయేలు జీవితానికి సాదృశ్యంగా ఉంది. ఒలీవ కర్ర దేనికి సాదృశ్యంగా ఉంది అయ్యా? మందిరానికి తలుపులు అంటే ప్రార్థనా జీవితం. చెప్పండి, దేనికి? అంటే యేసు ప్రభు ఏ ఇంటిలో ఉంటాడు, ఏ ఆత్మ సంబంధమైన మందిరంలో యేసు నివసిస్తాడని అంటే యెషయా ప్రవచనం 56:7 అనుకుంటా, నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరము. అంటే ఒలీవ కర్ర ప్రార్థన జీవితానికి సాదృశ్యం ఉంది. నీవు ప్రార్థన చేసే వ్యక్తిగా ఉండవంటే దేవుని మందిరానికి ఒక తలుపులాగా ఉన్నట్లే. నీ జీవితము ప్రార్థన కలిగిన జీవితమై ఉండాలి. ఒలీవ నూనె కావాలి. ఏ నూనె పడితే ఆ నూనె పనిచేయదు. సంఘానికి కూడా ఎవరు అవసరం అయ్యా? దైవజనునికి ఎవరు అవసరం? దేవునికి ఎవరు అవసరం అంటే, చెప్పండి, డబ్బులు ఇచ్చేటోళ్ళు, కానుకలు ఇచ్చేటోళ్ళు, దశభాగాలు ఇచ్చేటోళ్ళు, లేకపోతే వీటన్నిటికంటే కూడా దైవజనుని కొరకు, దేశం కొరకు 2 చేతులెత్తి ప్రార్థన చేసే సమూహము ప్రతి దైవజనునికి అవసరము. హల్లెలూయా. ఎంత దినాల్లో, ఈ కడవరి దినములో, ఈ 2020 నూతన ఈ సంవత్సరంలో, ఈ చివరి సంవత్సరం ఎండింగ్ లోనికి వచ్చిన సార్వత్రిక సంఘము ఆయా చోట్ల బలమైన సేవ చేస్తున్న దైవ సేవకుల కొరకు, ఆయా పట్టణాల ద్వారా వాడబడుతున్న సేవకుల కొరకు, ప్రపంచ వ్యాప్తంగా వాడబడుతున్న దైవజనుల కొరకు ఎవరు కావాలో అంటే ఒలీవ కర్ర లాంటి, ఒలీవ తైలం లాంటి దేశము కొరకు, దైవజనుల కొరకు చేతులెత్తి ప్రార్థించే సమూహము కావాలి, సంఘములో లేవాలి. అది నీవై ఉండాలి. హల్లెలూయా. ఇప్పుడు ఒలీవ కర్ర ప్రార్థన జీవితానికి సాదృశ్యం. చెప్పండి, దేనికి సాదృశ్యం? ప్రార్థన జీవితానికి సాదృశ్యం. ఒలీవ కర్ర దేవుడు వాడమన్నాడంటే దేవుడు ఒలీవ మొక్కలో శ్రేష్టతను చూశాడు. అది నూనెకు ఉపయోగపడ్డది అంటే ప్రార్థన జీవితానికి సాదృశ్యం. ఒలీవ నూనె అంటే ప్రార్థన. రెండోది, ఒలీవ నూనె అభిషేకించినందుకు కూడా యూజ్ చేస్తారు బైబిల్లో. రాజులను అభిషేకించినందుకు ఒలీవ నూనెని వాడారు. యాజకులను అభిషేకించినందుకు కూడా ఒలీవ నూనెనే వాడారు. కొన్ని వస్తువులను ప్రతిష్ఠించినందుకు కూడా ఒలీవ నూనెనే వాడారు.
రెండోది ఒలీవ నూనె అభిషేకానికి సాదృశ్యం. ఎంత దినాలలో నీవు ఎలాంటి తలుపు అయి ఉండాలి మందిరానికి అంటే నువ్వు ఒక అభిషేకం కలిగిన బిడ్డగా ఉండాలి. దేవుడికి స్తోత్రం. నీలో అభిషేకం అంతకంతకు మండాలి, అభిషేకం అంతకంతకు పొంగి పొరలాలి. అభిషేకించబడినటువంటి ఒక బలమైన పాత్రగా మందిరంలోనే ఉండాలి. నువ్వు అభిషేకించబడాలి, ఆత్మతో రేపబడాలి, అనేకులను ఆత్మచేత నింపబడినట్లుగా ప్రార్థన పూర్వకంగా సిద్ధపడాలి. నువ్వు మందిరములో ఉండి ఆరాధనల నుండి నీ అభిషేకం నీ మీదకి దిగి వస్తే నీ పక్కకున్న అందరూ కూడా ఆత్మచేత రేపబడాలి. దేవునికి స్తోత్రం. ఒక్క మండుచున్న కర్ర 4 కర్రలను మండించేటట్లుగా ఉండాలి మందిరములో. అర్థమైందా? అభిషేకం సాదృశ్యం. ఒలివ కర్ర అంటే ఒలివ చెట్టులో నుండి వస్తున్న ఆత్మీయత. కర్ర అంటే పాడైపోయిన ఇశ్రాయేలు జీవితాలకు సాదృశ్యం చెప్పాను, మొదటి విషయం. రెండోది ఒలివ తైలం ప్రార్థన జీవితానికి, ఒలివ తైలం అభిషేకానికి సాదృశ్య. సంఘంలో ఎవరు అవసరమయ్య అంటే ఆత్మ పొందుకున్న బిడ్డలు అవసరం. సంఘంలో ఎంతమంది అభిషేకంతో ఆత్మతో నింపబడి అల్లాడి ఆత్మలో రేపబడతారో ఆ అభిషేకం విడుదలయ్యి ఈ పట్టణాన్ని కదిలించి, ఈ జిల్లాను కదిలించి, ఈ పట్టణంలో నశించిపోతున్న అంధకార సంబంధమైన చీకటిలో పాపములు వ్యసనాలు బంధించబడిన ప్రజల కట్టను తండ్రివేసి దేవుని యొక్క ప్రజలు వచ్చేటట్లుగా చేయగలిగినది నా దేవుని అభిషేకం. దేవునికి స్తోత్రం. అది చెప్తూ ఇంకో మాట చెప్పి నేను ఒలివ కర్ర కొరకు ముగించేసి ముందుకు వెళ్తాను. పరిశుద్ధ గ్రంథంలో కీర్తనకారుడైనటువంటి దావీదు గారు దేవుని హృదయాన్ని గెలుచుకున్న వ్యక్తి, దేవుని చిత్తం చేసిన వ్యక్తి, దేవుని పట్ల వినే భయభక్తులు కలిగిన వ్యక్తి. అతడు రోజున నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు అంతకు ముందుకి ఆయన జీవితంలో కొన్ని సంఘటనలు ఎదురయ్యాయి. నా వైపు చూడండి. వీలైతే ఏం చదివిస్తానో తీసి పెట్టుకోండి, వీలు కాని వాళ్ళందరూ నా వైపు చూసి వినండి. అప్పటికే అతడు తన కుమారుడైన అభిషాలంతో బాధలు పొందాడు. అప్పటికే తన మామని పిలువబడుతున్న సౌలు ఎప్పుడు చంపుదామన్నట్టుగా చూస్తున్నాడు. అంతకు ముందుకే దావీదు గారి జీవితంలో శ్రమలు, కష్టాలు, కన్నీళ్లు, బాధ, వేదన, దుఃఖం, నిట్టూర్పు. అక్కడ నీవు కూడా మందిరానికి వస్తున్నావు. నీ జీవితంలో కూడా బాధలు అనుభవిస్తుండొచ్చు. నువ్వు ఇంటి దగ్గర ఏ కష్టాలను పొందుతున్నావో నీకే తెలుసు, దేవునికే తెలుసు. మందిరానికి వచ్చినప్పుడు చాలా చక్కగా కనబడుతుండొచ్చు, పైకి నవ్వుతున్నట్టుగా ఉండొచ్చు. అంతరంగ పొందుతున్న బాధతో నీవు రావచ్చు మందిరానికి. ఒకవేళ దుఃఖం ఉందా, ఏడుపు ఉందా, వేదన ఉందా, కష్టం ఉందా, కన్నీళ్ళ, కుటుంబంలో సమస్యలు, వేదన, అనారోగ్యమా, ఏ స్థితిలో మందిరానికి వచ్చినావో నీవు. దావీదు జీవితంలో కూడా అలాంటి ఎదురయ్యే సంభవాల సంఘటన, అలాంటి ఎదుర్కొంటూ బయలుదేరి వెళ్ళిపోతా ఉన్నాడు దేవుడు. దావీదు గారు కుమారునితో బాధలు ఎదుర్కొంటున్నాడు. ఓ పక్కన భార్యతో బాధలు ఎదుర్కొన్నాడు, మీకాలని భార్యతో. ఓ పక్కన మామతో బాధలు ఎదుర్కొంటున్నాడు. అర్థమైందా? తల్లిదండ్రి అయితే ఎలాంటి వాళ్ళంటే ఇంకా వాళ్ళకు 2 చేతులు ఎత్తి దండం పెట్టడం అవసరం లేదు. పెట్టమని నేను చెప్పా. ఎందుకంటే ఎలాంటి తల్లిదండ్రులు అంటే వాళ్ళు న్యాయంగా 8 మంది కొడుకులు ఉన్నారు, 7గురిని రాజగృహంలో పెట్టాడు. చిన్నోడు కదా అని చెప్పి గొర్రెల కాడు పెట్టాడు అడవిలో. అర్థమవుతుందమ్మా? తల్లిదండ్రి సరైన ప్రేమ లేదు కొడుకు మీద. సౌలు చాలాసార్లు చంపుదామని చూశాడు. అన్నదమ్ములు ఉన్నారు 7గురు. వచ్చి అడిగారు అనుకుంటారా, ఏంటి మా అన్నని ఎందుకు చంపుదామని, మా తమ్ముని ఎందుకు చంపుదాం అనుకుంటున్నావు, నీకు అధికారం ఏంటి అసలు, మా తమ్ముని మీద చేసావంటే సౌలా నీ సంగతి మేము చూస్తామన్నారు అనుకో, గజగజ మణిగిపోడా. బైబుల్ ఎక్కడ కూడా కనబడదు, అన్నదమ్ముల దాఖలే లేవు. నీ జీవితంలో కూడా అలాంటి పరిస్థితులు వస్తే కొన్నిసార్లు ఎవరు చేయి విడిచిపెట్టే తొందరపడకు, భయపడకు, బాధపడకు. గుర్తుపెట్టుకో, దావీదులాగా ధైర్యం నిలబడు. సౌలు దగ్గరికి వెళ్ళే యుద్ధాలు ఏం చేయలేరు. తమ్ముని చంపుతామని పరుగులు తెలుసు, తల్లిదండ్రులు కూడా తెలుసు. బైబుల్ ఎక్కడ కూడా రాయబడలేదు. ఏ రోజు కూడా తండ్రి వెళ్ళి ఏంటి సౌలు గారు నా కొడుకుని ఎందుకు చంపుదాం అనుకుంటున్నావు అని కొడుచునేమి చేయలేదు. అన్నదమ్ములు కూడా ఏమి అడగలేదు. అక్క చెల్లెలు లేరా ఉన్నారు, బంధువులు లేరా ఉన్నారు, ఎవరు అడగలేదన్నారు, ఎవరు అడగలేదు. మన జీవితంలో కూడా కొన్నిసార్లు ఎవరు మనం అందరిని విడిచిపెట్టినట్టుగా ఉంటుంది. ఎవరు విడిచిపెట్టి ఏం టెన్షన్ తీసుకో.
ఎవరైనా విడిచిపెట్టచ్చు. నువ్వు ఆరాధించి నమ్మకంగా జీవించి దేవుని తండ్రి కట్టకు నడిపించబడుతున్న నా యేసు అంతవరకు నడిపించగలిగిన నమ్మకస్తుడు, నమ్మదగిన దేవుడు, నమ్మదగిన సహాయకుడు నేను ప్రకటించుచున్న నజరేయుడైన యేసు. రెండు చేతులు పైకెత్తి గట్టిగా స్తోత్రం చెప్పేస్తారే. హల్లెలూయా. ఇలాంటి బాధలన్నీ ఎదుర్కొంటున్న దావీదు రోజు చక్కగా విశ్రాంతి దినం వచ్చింది. మనకు ఆదివారపు ఆరాధన, వాళ్ళకైతే శనివారపు ఆరాధన. చక్కగా బైబిల్ పట్టుకున్నాడు. అలాములు పక్క చూస్తున్నారు, తల్లిదండ్రులు పక్క చూస్తున్నారు. చాలా మంది అంటున్నారు, ఏ దావీదుకి ఎంత చెప్పిన బుద్ధి ఏమి రాదు, జ్ఞానం ఏమి రాదు, ఎంత చెప్పిన మందిరానికి పోడు, అసలే మానుకోడు, ఇన్ని కష్టాలు వచ్చిన దేవుని విడిచిపెట్టచ్చు కదా, ఏం భయంకర రోగం వచ్చింది దేవుని అద్దనొచ్చు కదా అని అంటున్నారు కొంతమంది. ఆ మాటలు వింటున్నాడు పక్కన. ఏంటి దావీదుకి భయంకరమైనటువంటి శ్రమలు, ఈ కష్టాలు ఏంటి? ముందు చూస్తే నొయ్యి, వెనక చూస్తే గొయ్యి అన్నట్టుకుంది జీవితం. ఏవో పెద్ద భక్తి పరులాగా బైబిల్ పట్టుకుని మందిరం బయలుదేరడమ్మా అని కొంతమంది అంటున్నారు. మనల్ని కూడా అంటారులేండి అలాగే. వీళ్ళు మతం నమ్ముకోరు అని ఒక పేరు పెడతారు మనకు. ఏం చేస్తాడు యేసు ప్రభు? అంతగానే చర్చికి వెళ్తున్నావు అక్క, అప్పుడైనా గట్లనే ఉన్నావు, ఇప్పుడైనా గంతే ఉన్నావు, ఏం జరిగింది అని అంటారు నిన్ను కూడా. దావీదుని అలాగే అంటున్నారు అందరు. చాలా మంది దావీదుని ఆపాలని చూస్తున్నారు. నేను ఒలివ కథ దగ్గరికి పోతే దావీదు దగ్గరికి వెళ్ళి సబ్జెక్టు వెళ్తాను, అక్కడికి ఏం టెన్షన్ పడకండి. ఇప్పుడు ఇలాగ మనుషుల అవమానాలు, నిందల మధ్య, చెప్పండి, కష్టాల మధ్య, కన్నీళ్ళ మధ్య మందిరానికి వెళ్ళడానికి ఇష్టపడుతున్నాడు దావీదు. ఒకవేళ ఈరోజు నిజంగా నీ జీవితంలో కూడా అలాంటి పరిస్థితులు సంభవించాయి అనుకో, అలాంటి సంఘటనలు వచ్చాయి అనుకో, నీవు కూడా దావీదులాగా ఉంటే పర్వాలేదు. లేకుంటే వేరే విధంగా ఉన్నావు అనుకో, నిన్ను ఓలివ కర్రతో పోల్చినందుకు అవకాశం లేదు. చూడండి, అందరు మందిరానికి ఎప్పుడు వస్తారు? చేతి నిండా డబ్బు, నోటి నిండా నవ్వు, ఒంటి నిండా ఆరోగ్యం, పంటి నిండా మాంసం, బీరో నిండా డబ్బులు, పని, చేతుల నిండా పని. అర్థమైందా? ఇవన్నీ ఉన్నప్పుడే ఏడికెళ్తారు? మందిరానికి వస్తారు. ఇవేవి లేనప్పుడు, ఇవి ఒకవేళ భిన్నంగా మనకు తయారయ్యాయి అనుకో, ఏ మందిరం నమ్ముకున్నా, పోతున్నా, వస్తున్నా, చేస్తున్నా, పాస్టర్కి చెప్పా, ప్రార్థన పనులకు చెప్పా, విశ్వసిస్తున్నా, ఏమీ జరుగుతలేదు అన్నట్టుగా ఫీల్ అయిపోతుంది. దావీదుకి అలాంటి పరిస్థితులు ఎదురైతే ఏమి చెప్పాడు చూడండి, ఒకసారి చదవండి. ఆ మాట చదివితే తీస్తే ఏమన్నాడు చదవండి. 52వ కీర్తన 8వ వచనం చదవండి ఒకసారి. ఏమంటున్నాడు? 52వ కీర్తన 8వ వచనం. ఉత్సాహ సంతోషములు నాకు వినిపింపు, అప్పుడు నీవు విరచిన ఎముకలు. 52:8 చదువుతున్నావా? నేనైతే మరి అది దేవుని మందిరంలో, అది నేను చదవమన్నా, అది నేనైతే అందరూ చూడండి ఏమంటున్నాడు కీర్తనకారుడు దావీదు. ఏమంటున్నాడు? నేనైతే దేవుని మందిరములో. అందరూ రావచ్చు చూడండి. ఇప్పుడు దావీదు మీ ముందు పెడుతున్నాడు. దావీదు గారు కొడుకు చంపుతానంటున్నాడు. ఎందుకు చర్చికి వెళ్తున్నాడు? దావీదు నేనైతే ఏమంటున్నాడు? నేనైతే. సౌలు అంటున్నాడు, ఏ చంపుదామని 4 సార్లు చూసిన, ఏంటి అంటే ఇప్పుడు సౌలుతో అంటున్నాడు నేనైతే. ఏమంటున్నాడు? ఏం మీకు రోగం తగ్గలేదు, పిల్లలు కాలేరు, మీకు అనుకున్న పనులు సక్సెస్ అయితే లేవు, ఏంటి పోతున్నావు చర్చికి అని ఓ పక్క పూట అక్క అడిగింది అనుకో. ఇప్పుడు దావీదులో నువ్వేం చెప్పాలి అక్కతో? నేనైతే. చెప్పండి, ఏమన్నా నోరు తెరవండి. నేనైతే ఏంటి? మీకున్న రోగం తగ్గలేదు, ఇంకా హాస్పిటల్ నుండి అసలు ఎప్పుడు హాస్పిటల్ కప్పంతో హాస్పిటల్ తగిలేస్తావు, మందిరానికి వెళ్తున్నావు ఏంటి అన్నారు అనుకో. ఇప్పుడు ఏమనాలి? నేనైతే. చెప్పండి, ఏమనాలి? నోరు తెరవండి. నేనైతే నా దేవుని మందిరములో. అంటే అర్థం ఏంటి తెలుసా? బంధువులు అంటున్నారు, ఏంటి దావీదు గారు వెళ్తున్నావు అంటే, దావీదు అంటున్నారు, మీరు రక్షణ రాకుండా నాకు, నువ్వు వచ్చిన రాకుండా మందిరానికి నాకు సంబంధము లేదు. నేనైతే మందిరానికి మాత్రము. ఎట్లుండాలి సంఘములో విశ్వాసులు? కాదు, దేవుని మందిరానికి వెళ్తా అన్నట్టుగా ఉండాలి. మిమ్మల్ని కూడా ఇంటికాడ ఆపే వాళ్ళు ఉంటారు. ఏమైందంట పిల్లలే ఉంటాడు కదా, ఎందుకు పోతున్నావే మందిరానికి, నీ ముఖం మండ అంటారు. నువ్వు అనాలి, నా ముఖం మండు కాదు, నీ ముఖమే మండ. నా ముఖం ఎందుకు మండ? నీ ముఖం మండ. నువ్వు నన్ను అంటున్నావు కాబట్టి నేను పిల్లల కొరకు
అర్థమైందా? లేకపోతే ఆరోగ్యం కొరకు కాదు నేను వెళ్ళేది. నేనైతే నా దేవుని మందిరములో ఒలీవ చెట్టులాగా ఉండాలని వెళ్తున్నాను. దేవునికి స్తోత్రం. మీరు కూడా చెప్పాలి మందిరానికి వచ్చినప్పుడు. అంటే పని పాట లేని వాళ్ళందరూ ఓ గుంపు ఉంటుంది బయట, ఎప్పుడు మనల్ని ఫోకస్ పెట్టి చూస్తుంటారు వాళ్ళు. మందిరం పోతుంది, ఏం జరిగింది, ఏం జరగాలి? లోకములు పాడైపోతుంది. ఇప్పుడు దావీదు అంటున్నాడు, నేనైతే నా దేవుని మందిరం ఎట్టున్నారట, ఎట్లా ఎట్లా ఇప్పుడు కర్ర ఏంటిది? ఇప్పుడు దావీదు జీవితం దేనికి పంచబడ్డది? ఎక్కడున్నది? దేవుని మందిరములో ఉన్నది. వినండి వినండి, ఎట్టున్నదంటే మొలకలాగా లేదు. అంటే దాని అర్థం ఏంటంటే మందిరానికి వచ్చినప్పుడు నువ్వు బాప్తిసం పొందక ముందుకో విత్తనంలాగా వస్తావు మందిరంలోనికి, సువార్త వింటావు, ఈ విత్తనం కాస్త భూమిలో వేయబడుతుంది. అంటే రక్షణ బాప్తిసం పొందుతావు. పొందిన తర్వాత నువ్వు మెల్లగా ఏమైతావు? మొలక అవుతావు. ఏమవుతుంది? మొలకైన నేను ఇంతవరకైతే పెరిగాను, యేసు దేవుడు అని నమ్ముకున్నాను, ఆయన తప్ప వేరొక దేవుడు అని తెలుసుకున్నాను, మారుమనసు పొందాను, బాప్తిసం పొందాను, రెడ్డలు చేవేశాను, ఏసే గొప్ప దేవుడు అని తెలుసుకున్నాను అని నువ్వు మొలకలాగా ఉన్నావు అనుకో, 10 ఏళ్ళైనా మొలకలాగా ఉన్నావు అనుకో, ఎప్పుడన్నా పెద్ద గాడపత్తి మొలక ఏమవుతుంది? పడిపోతుంది, ఇరిగిపోతుంది, బలం ఉండదు మొలకకు. నువ్వు కూడా చర్చిలో మొలకలాగా ఉండకు. ఎట్లా ఉండాలి? దావీదు ఏమంటున్నాడు, నేనైతే నా దేవుడి మందిరంలో పచ్చని ఒలీవ చెట్టులాగా అంటున్నాడు. ఇప్పుడు ఒలీవ కర్రతో చేయబడ్డదంటే దేవుని మందిరములో చెట్టులాగా నాటబడాలి. దేవుడికి స్తోత్రం. చాలా సార్లు చెప్తాం, తొట్టిలో ఉన్న విశ్వాసంలాగా ఉండకూడదు. ఎట్లా ఉండకూడదు? తొట్టిలో ఉన్న విశ్వాసం. చూడండి, ఇదేంటి తొట్టి? ఈ తొట్టిలో ఉన్న విశ్వాస జీవితం ఏంటంటే ఇది ఒక చోట తిన్నగా ఉండదు. ఈ విశ్వాస జీవితం ఈరోజు ఈ మందిరంలో ఉంటుంది, మళ్ళీ నెల తర్వాత ఇంకో మందిరంలో, మళ్ళీ 2 నెలల తర్వాత ఇంకో మందిరంలో, మళ్ళీ 6 నెలల తర్వాత ఇంకో మందిరంలో. ఇక్కడ పేర్లు పిలుస్తున్నారంటే ఇక్కడికి వెళ్తుంది. ఈ చెట్టు ఒక చోటు ఉండదు తిన్నగా. ఇక్కడ కింద పడగొడుతున్నారంటే ఇక్కడికి వెళ్తుంది. ఈ చెట్టు తిన్నగా ఉండదు. ఇక్కడ దయ్యాల పేరు పిలుస్తున్నారంటే ఇక్కడికి వెళ్తుంది. ఈ చెట్టు తిన్నగా ఉండదు. ఇది ఈ ఒలీవ మొక్క అంటే ఒలీవ చెట్టులాగా ఉంటే ఓ కాడ పాతబడి ఉంటుంది. ఇది ఈ తొట్టులో ఉన్న విశ్వాసం అనుకో, ఈ మందిరము ఈ మందిరము ఈ మందిరము ఈ మందిరము ఈ మందిరం ఈ మందిరం, ఈ తొట్టు నుండి ఎక్కడైనా పెట్టచ్చు. అదే ఒకవేళ చెట్టు అనుకోండి, ఒక్క చోట పాతాము అంటే అయితే గాడిపే రావాలి, లేదంటే పెట్టిన వాడే దాని నుండి పెకిలించాలి తప్ప అది అసలు కింద పడిపోయి మరో చోటికి వెళ్ళదు. మందిరంలో కూడా ఒక్కసారి నువ్వు అడుగు పెట్టావంటే, ఒక్కసారి రక్షించబడ్డావంటే అయితే ప్రభువే లేకుంటే మన జీవితమే అలా ఉండాలి. బలంగా ఒలివ చెట్టు వల్ల నాటకపోవాలి. అయితే ఎందుకు పచ్చని ఒలివ చెట్టు వల్ల నువ్వు మందిరం నాటకపోయావు అనుకో, ఎక్కడ పడితే అక్కడ కూడా చెట్లు ఫలించలేమా? గుర్తుపెట్టుకోండి. మన మందిరానికి వచ్చినప్పుడు కూడా చాలా మంది జీవితాలు 3 బారిపోయినట్టుగా వచ్చారు. ఈ రోజు చాలా నిగనిగా ఉన్నారు. మీకు తెలుసు, అది నేను చెప్పనవసరం లేదు. ఏం గొప్పలేమి కాదు, నాకు అలాంటి ఏమి ఇష్టమేమి లేదు. వచ్చేటప్పుడు సూర్మంటే వచ్చావు, ఇప్పుడు చక్కగా ఉన్నావు. కారణం ఏంటి? సత్తువు కలిగిన భూమిలో, నిజమైన భూమిలో నీ చెట్టని చింత నాటబడ్డది. దావీదులాగా అంతకంతకు అభివృద్ధి చెందుతూనే ఉన్నావు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఒలీవ చెట్టు దావీదు మీరు అందరం నేనైతే అందరూ అక్క నేనైతే బ్రదర్ నేనైతే నా దేవుని మందిరంలో ఒలీవ ఊసులాడి చెట్లన్నీ విరిగిపోతాయి. గుర్తుపెట్టుకోండి. ఉయ్యాలలోగే చెట్లు, ఎప్పుడు టైం అంతే పారిపోదామని చెట్లు, ఎప్పుడు వంక దొరకదు ఆగిపోదామని చూసే చెట్లు, అర్థమైంది? ఎప్పుడైతే జంప్ అయిదామని చూసే చెట్లు, ఈ చెట్లన్నీ ఎండిపోయేటి, ఇరిగిపోయేటి, పాడైపోయేటి కర్రలాంటి ఈ చెట్లు మందిరంలో ఉన్నా ఫలమేమి లేదు. ఏ చెట్టు ఫలం ఇస్తుందంటే దేవుని మందిరములో నాటకపోయి పచ్చగా ఉండే చెట్టు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చెట్టు ఎట్లుందన్నట? పచ్చగా. ఓకే, ఇప్పుడు ఒలీవ కర్ర ఇశ్రాయేలు ప్రజలు సూచిస్తుంది. ఒలీవ కర్ర
ఎండిన ముద్దును సూచించింది. ఒలీవ చెట్టు నూనె ప్రార్థన జీవితాన్ని సూచించింది. ఒలీవ చెట్టు దావీదు జీవితం, మందిరములో నాటబడిన జీవితానికి సాదృశ్యం. మీరు అనాలి, నేనైతే ఏ చర్చికి నేనైతే నా దేవుడి మందిరాన్ని ఊరికి 4 వారాలు వెళ్తే ఏంది, 1 వారం పని చేసుకోవచ్చుగా, 2 వారాలు పని చేసుకోవచ్చు. ప్రతి ఆదివారం ఏమిస్తారు మీ మందిరంలో అడుగుతారు మిమ్మల్ని, ఏమిస్తారు మీరు మందిరానికి వెళ్తే? ఏమైనా అర్థదా అక్క? ఏమిస్తారు అక్కడ? పాస్టర్ ఏమని ఇస్తారా? అక్కడ వాళ్ళని ఏమని ఇస్తారు? ఏం జరుగుతుంది మందిరానికి వెళ్తే? ఏం చేస్తారు అక్కడ? అక్క ప్రార్థన చేస్తారు అని కూడా తెలుసు వాళ్ళకి. మరి వారం వెళ్తారు అక్క, మీకు టైం పాస్ అనిపిస్తుంది అక్కడ? మాకంటే నువ్వు సినిమా షికారులు చూసుకో టైం పాస్ చెప్తావు, మీకు అక్కడ అనిపిస్తుందా? అంటే మీ షికారులు మీ టైం పాస్లు వేరు. మా దేవుడి మందిరంలో నేను దేవుని జీవగల దేవుడి మందిరంలో చేరి ఆరాధించుట, ఆనందించుట, స్తుతించుట అది ఆత్మ సంబంధమైనదే. హల్లెలూయా! ఉండాలి దేవుడి మందిరంలో. ఎప్పుడన్నా అనిపిస్తుందా మీకు? ఏ వారం మేము పోయేది 2 వారాలకు ఒకసారి పోదాంతి అంటే చెట్టు కొద్దిగా ఎండిపోతుందని అర్థం. ఎక్కడో వేర్లకు జర లోపం వచ్చింది, వైరస్ వ్యాధి అంటే అన్నట్టు అర్థం. వేర్లకు ఎక్కడో వైరల్ ఫీవర్ వచ్చింది అన్నట్టు. ఆ వేర్లకు సరైన ఇంజెక్షన్ టాబ్లెట్ వేస్తే ఆ వేరు చక్కగా అవుతుంది. అది ఎక్కడ ఉంటాయి అంటే నా దగ్గర ఉంటాయి, మళ్ళీ ఎవరు ఇయ్యరు. అంటే నా దగ్గర అంటే ప్రభు నాకు ఇద్దరు నేను వేస్తా, వేరు చక్కగా అయిపోతుంది, రోగం పోతుంది, వేర్లన్నీ చక్కగా అవుతాయి. ఇప్పుడు ఏమంటున్నాడు దావీదు కీర్తనకారుడు, నేనైతే దేవుని మందిరంలో పచ్చని మీ జీవితాలు కూడా అలాగే పరీక్షలు నాటుబడి ఫలించుదురు గాక. ఈ ఒక్క వచనం కానీ ఇంత టైం అయిపోయింది. ఈ 2వ వచనం 34వ వచనం వేడి చెప్పి ఇది పరిస్థితి. ఒలీవ కర్ర కొరకు ఎంతసేపు జరిగింది చదివిగా. ఒలీవ కర్ర కొరకు కొన్ని మాటలు చెప్పాను, కొన్ని ఇంతసేపు చెప్పాను. ముందుకు సార్ ముందుకెళ్ళి 6వ అధ్యాయం 32వ వచనం, రాజుల మొదటి గ్రంథం 6వ అధ్యాయం 32వ వచనం. 2 తలుపులు ఒలీవ కర్ర అంటే అర్థమైందిగా. ఒలీవ కర్ర అంటే ఇజ్రాయెల్ ప్రజల జీవితానికి ఒలీవ కర్ర అంటే ప్రార్థన జీవితం, ఒలీవ కర్ర అంటే అభిషేకించబడిన జీవితం, ఒలీవ కర్ర అంటే దావీదులాగా దేవుని మందిరంలో నాటబడిన అనుభవాలకు సాదృశ్యం. ఒలీవ కర్రతో వాటి మీద కెరూబులను, కమలా వృక్షములను, వికసించిన పుష్పములను చెక్కించి సరిపోతుంది. అక్కడ కాదు, ఇక్కడ ఇంకొక 2 మాటలు ఉన్నాయి. ఒక మాట తెలియజేసిన ఒలీవ కర్ర, ఇది 2వ మాట. తలుపు మాత్రం దేంతో చేశారు చెప్పండి? దేంతో? ఒలీవ కర్రతో చేశారు. చేసిన తలుపుకు ఏం పెట్టాడు? డిజైన్. దేవుడు అంటున్నాడు సొలొమోనుతో చెప్పాడు, ఏ సొలొమోన్ మందిరం తలుపులు పెట్టావా? పెట్టాము. ఒలీవ కర్రతో చేసావా? చేశాను. ఇప్పుడు ఆ కర్రంతో చేసిన తలుపులను సింగిల్ గా తీసుకొచ్చి పెట్టకు, ప్లేన్ డోర్స్ పెట్టకు. అయితే నువ్వు వాటి మీద కెరూబుల యొక్క కెరూబులు, పరిశుద్ధుడు అతి అని గాన ప్రతిగానములు చేయుచు ఉన్నాడు. ఇప్పుడు ఈ పాట నేను ఎందుకు అడిగి చెప్పండి? యెషయా ప్రవచన గ్రంథం 6వ అధ్యాయములు కెరూబులు సెరాఫులు ఏం చేస్తున్నాయి? రెక్కలు విప్పుకొని ఏం చేస్తున్నాయి చెప్పండి? పరిశుద్ధుడు అంటే ఇప్పుడు ఈ కెరూబులు కూడా ఎవరు? మనమే. ఉంది మందిరంలో ఒక కెరూబు. ఏ కెరూబు ఇది? ఏం చేస్తుంది ఈ కెరూబు? ఏం చేస్తుంది? యెషయా ప్రవచన 6వ అధ్యాయం ప్రకారం పరిశుద్ధుడు అతి పరిశుద్ధుడు ఇప్పుడు ఆ డోర్ మీద ఆ తలుపుల మీద ఏ బొమ్మలు చెప్పండి? కెరూబు ఫిగర్. అంటే దేవుని మందిరములో రెండో ఆత్మత కలిగిన వారు ఎవరు అంటే కెరూబు లాంటి వారు. దేవునికి స్తోత్రం. అంటే దాని అర్థం ఏసి సెలవిస్తుందంటే దేవుణ్ణి నిత్యము ఆరాధించే అనుభవాలు. చెప్పండి ఏంటి? మందిరానికి ఎందుకు వచ్చావు? మందిరానికి ఆరాధించడానికి రావాలి.
దేవుడు తలుపుల మీద చెక్కుమన్న ఆ డిజైన్ కెరూబులు, దేవుడు కెరూబులు చూసింది ఏంటంటే అవి ఎప్పుడు కూడా మనలాగా ఆదివారం నాడు ఓ గంట సేపు 2 గంటల సేపు 3 గంటల సేపు ఆరాధించే కెరూబులు కాదమ్మా. అవి నిత్యము ఒక క్షణము కూడా ఆగకుండా పరలోకములో సింహాసనం చుట్టూ తిరుగుచు 2 చేతులు పైకెత్తి ఏమంటున్నాయో తెలుసా? భూత భవిష్యత్తు వర్తమాన కాలంలో సర్వాధికారం కలిగిన దేవుడు పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడు. మీరు కూడా 2 చేతులు పైకెత్తి ఒకసారి అందరూ అనండి, పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని. ఏంటి ఓ గట్టిగానండి, ఇంకానండి 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 గట్టిగా అంటే ఎవరు? మనమే. దేవునికి స్తోత్రం. ఈ పెంటెకోస్టల్ గాస్పెల్ మినిస్ట్రీ అనే పరిచర్యకు పెట్టబడిన 2 డోర్లు, ఆ 2 డోర్ల మీద దేవుడు ఏ డిజైన్ చెప్తున్నాడంటే కెరూబుల లాంటి ఆరాధించే బిడ్డల యొక్క ఆత్మ సంబంధమైన వారితో ఆ డోర్ల మీద ఆ డిజైన్ చెక్కబడుతుంది. నీవే మందిరంలో ఎట్లా ఉండాలి? ఎలాంటి తలుపు అయి ఉండాలి? కెరూబు లాంటి అనుభవం కలిగిన వ్యక్తివై ఉండాలి. ఆరాధించాలి అంతే. ఇక్కడ దేవుని ఆరాధించే వారిని దేవుడు కోరుకుంటున్నాడు. ఎవరు చెక్కబడుతున్నారంటే నిశ్చయముగా పరిశుద్ధుడైన దేవుణ్ణి హృదయాంతరంగపు లోతుల నుండి ఆరాధించే వారి ఆత్మ సంబంధమైన వారిని దేవుడు ఏం చేస్తున్నాడు? మందిరంలో ఓ తలుపుల మీద డిజైన్ లాగా చెక్కుతున్నాడు. స్తోత్రం కలుగును గాక. ఎందుకు చెక్కారో తెలుసా? పరలోకములో మీరు గుర్తుపెట్టుకోండి, ఏములు అక్కడ మీ బంధువులు చుట్టాలు స్నేహితులు అందరూ పక్కకు పెట్టేసి అక్కడ మా అన్న, మా అక్క, మా చెల్లి, మా బావ, మా బొమ్మరిది, మా తమ్ముడు, మా అన్న, మా వదిన, మా అవ్వ, మా అయ్య, ఇవన్నీ బంద్ చేయి. అక్కడ అవన్నీ ఏం లేవు. అక్కడ ఉండేది నిన్ను రక్షించి నీ కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన నిత్యుడకు దేవుడు, ఆయనను స్తుతి చూస్తున్న కెరూబులు నువ్వే ఉంటావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి ఇంకా కొంతమంది ఉంటారు. ఎవరు ఉంటారు అంటే పరిశుద్ధులు ప్రయాసం లాంటి గొప్ప దైవచ్చులు, సురేష్ లాంటి దైవచ్చులు, ఆత్మ సంబంధంగా యాత్రను ముగించిన పరిశుద్ధులు అంత సాక్షులు ఉంటారు పరలోకము. వాళ్ళు వెళ్తే నేను అది చేసుకొని ఓకే నా కుమారుడు భూమి భయంకర శ్రమలు అనుభవించావంట. అక్కడ ఏమి ఆరాధించేవారు మాత్రమే ఉంటారు. అందు గురించి భూమి మీద ఉన్న సంఘములో కూడా ఈ ఆత్మ సంబంధ మందిరంలో కెరూబులాగా చెక్కబడిన వారు దేవుడికి కావాలి. దేవునికి స్తోత్రం. కెరూబుల మీద ఏ వృక్షము? చూడదారండి, ఏ వృక్షము? కెరూబుల కొరకు అర్థమైంది కదా? అర్థమైన స్తోత్రం చెప్పండి. కెరూబులు అంటే ఎవరు? ఆరాధించే సమూహం, ఆరాధించే బిడ్డలు. తర్వాత ఆ కెరూబుల మీద చేసేటప్పుడు చేశాడు. తర్వాత దేవుడు చెప్తున్నాడు చూడండి, ఏది పడితే అది కాదు. అందు గురించి గుర్తుపెట్టుకోండి. అయ్యగారు మా తర్వాత తూర్పు దిక్కు పెట్టమంటాం, పడమటి దిక్కు పెట్టమంటాం, ఉత్తర దిక్కు పెట్టు. దేవుని అడుగుతారు, అయ్యగారు మరి పెళ్ళి ఉంది కరెక్ట్ అమాస ఏ రోజు వస్తుంది చూడరు కదా, నా దగ్గరికి వచ్చి చూడతాను. నేను కొన్ని పెడితే డేట్ నన్ను అడుగుతాను. ఆ రోజు అమాస వస్తుంది కదా, ఆ రోజు పుణ్యం వస్తుంది కదా, ఆ రోజు మరొకటి వస్తుంది కదా, మరొకటి వస్తుంది కదా అంటే యేసు ప్రభు చెప్పుకోవాలి అని పోయి పనిలో కానీ పోయి ప్రభు ఈరోజు అమాస అంటే దేవుడు అంటాడు అమాస గొప్పదా యేసు గొప్పడా? మరి నువ్వు యేసు ప్రభు నమ్ముతున్నావు, అమాస నమ్ముతున్నావు? నువ్వు అమాస నమ్ముతున్నావు. అమాస పుణ్యాలు కాదు నమ్మాల్సింది. ఎవరు నమ్మాలి? యేసు. ఇస్సాకు వల్ల గృహప్రవేశం అమాస మంగళవారం నాడు పెట్టాం. ఏ రోజమ్మా? అమాస మంగళవారం నాడు పెట్టాం గృహప్రవేశం. కావాల్సుకొని పెట్టాం. అచ్చటోళ్ళు అత్త పోయేటోళ్ళు పోతారు అనుకున్నాం. వచ్చారు. మీకు కూడా అలా డేట్స్ కావాలన్నా దగ్గరికి రండి. సగం వచ్చారు. చూడండి, ఆ కెరూబులు చెక్కి ఏం చేస్తాడు? తామల వృక్షపు యొక్క డిజైన్. ఏం డిజైన్ చెప్పండి? కెరూబుల మీద ఏం పోతుమన్నాడు? తామల వృక్షం కొరకు తమల చెట్టు. ఇది వాస్తవికంగా ఇది దేనికి సూచిస్తుందో తెలుసా? నాకు ఆకిదైనప్పుడు నాకు అర్థమైంది అది మనమే, భారతదేశ ప్రజలను సూచిస్తుంది. ఎందుకంటే తామల వృక్షం పెరిగే దేశం మన భారతదేశమే.
హిమాలయ పర్వతాల్లో పెరుగుతుంది ఈ చెట్టు. హిమాలయ పర్వతంలో బంగ్లాదేశ్, భూటాన్, నేపాల్ అనే ప్రాంతంలో ఎక్కువగా పెరిగే చెట్టు ఇది తామర వృక్షం. ఈ చెట్టు ఎట్లుంటుంది, నల్లగా ఉంటుంది. దాని ఆకులు ఔషధలాగా పనిచేస్తాయి. నత్తోళ్ళు ఉంటేనట ఆ ఆకు నోట్లేసుకొని నమిలితే నత్తి కూడా పోతుందట. ఔషధ రూపకములు ఆయుర్వేదిక్ పద్ధతులు చెప్తున్నా. ఆ చెట్టును చూస్తే ఎట్టుంటుంది, నల్లగా ఉంటుంది. అనొచ్చు భారతదేశంలో ఏమంటారు, తామర వృక్షం మనకే పోల్చబడ్డది. నేను చదివినప్పుడు కూడా తామర వృక్షం కూడా ఎవరు చెప్పండి, నేనే ఒక తామర వృక్షం. తామర వృక్షము నల్లగా ఉంటుంది. తామర వృక్షం ఔషధానికి ఉపయోగపడుతుంది. అది హిమాలయ పర్వతాల్లో పెరుగుతుంది. ఓ మాటలు చెప్పాలంటే పచ్చదనంగా ఉంటుంది. తామర వృక్షం ఎట్లుంటుంది, పచ్చగా ఉంటుంది. ఇది దేనికి సాదృశ్యం అంటే ఇక పత్రిక వేయకడికి చెప్పాలి, వెళ్తాను ఇక స్పీడ్గా అయిపోయింది. ముగింపు వచ్చేసరికి స్పీడ్ పెరుగుతుంది. ఈమె 17 వచ్చిన చూస్తే వాన వచ్చినా రాకుండా, కష్టాలు వచ్చినా కన్నీళ్ళు వచ్చినా ఆ చెట్టు ఎప్పుడు ఎట్లుంటుందట, తొందర 17 ఇర్మియా. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును, అది కాలువల ఓడ దాని వేళ్ళు తన్నును, రెట్ట కలిగినను దానికి భయపడదు, దాని ఆకు పచ్చగా నుండును. ఈ ఒలివ చెట్టు యొక్క ఆత్మీయ అర్థం ఏంటంటే పచ్చగా ఉండే అనుభవాలు. చెప్పండి ఏంటిది అంటే, ఇది దేన్ని సూచిస్తుంది తెలుసా? మీరు ఎప్పుడు దేవుడి మందిరం ఎట్లా ఉండాలని కోరుకుంటున్నాడు, దేవుడు పచ్చగా ఉండాలని కోరుకుంటున్నాడు. పచ్చగా అంటే దాని అర్థం ఏంటిది, ఫలిస్తున్నదానికి అనుభవాలు, సాదృశ్యం. ఎండిపోవద్దు, విశ్వాసం ప్రార్థనలో ఎండిపోవద్దు, వాక్యంలో ఎండిపోవద్దు, భక్తిలో ఎండిపోవద్దు, ఆత్మలో ఎండిపోవద్దు. ఎండిపోయినట్లు ఉండదు, పచ్చగా ఉండాలి. పచ్చగా ఉన్న చెట్టుకే పండ్లుగా వస్తాయి. అక్కడ కూడా మనం చదువుకుంటే అది ఫలాలను ఇచ్చిందట, వికసించిందట. టైం లేదు. వికసించడం అంటే దేవుడి కొరకు ప్రకాశించడాన్ని సూచిస్తుంది. చెక్కబడ్డది అని చదువుకున్నాం. చెక్కబడడం దేనికి సాదృశ్యం అంటే శ్రమల అనుభవాలు. మందిరంలో నిజంగా భక్తి చేస్తే ఆత్మ సంబంధమైన పిల్లలు ఏమి ఎదుర్కొంటున్నాయంటే శ్రమలు. నీకు ఒకవేళ శ్రమలు వస్తున్నాయా, కష్టాలు వస్తున్నాయా, నిందలు వస్తున్నాయా, అవమానాలు వస్తున్నాయా, అవన్నీ నిన్ను కృంగదీయాలని చూస్తున్నాయా, ఎక్కడ టెన్షన్ పడకు. గుర్తుపట్టుకో, నీ చెట్టు అనే జీవితం ఎప్పుడు పచ్చగా ఉండదుగాక. హల్లెలూయా. చెక్కబడ్డదట. అటుకని రాలేదు సార్, ఎక్కడో తయారు చేసి తీసుకొచ్చి పెట్టలే, చెక్కారు. క్రైస్తవుడు కూడా చెక్కబడుతూ ఉండాలి. వాక్యంతో చెక్కబడాలి, ప్రార్థనలో చెక్కబడాలి, ఉపవాసంలో చెక్కబడాలి, ఆత్మతో చెక్కబడాలి. శిల్పి చేతిలో శీలమై నువ్వు చెక్కబడితే ఒక రూపంలోనికి వచ్చి యేసు కొరకు ప్రకాశించే వ్యక్తిగా మార్చబడతావు. హల్లెలూయా. చెక్కబడడం అనగా శ్రమల జీవితానికి సాదృశ్యం. పువ్వులు ఆత్మ ఫలాలకు సాదృశ్యం. ఉన్నాయి చదివించలే సరిపోతాయి. పువ్వులు ఆత్మ ఫలాలకు సాదృశ్యం. తామర వృక్షం అంటే వికసించుచున్న పచ్చదనానికి సాదృశ్యం. బాధలు వచ్చిన, కష్టాలు వచ్చిన ఎక్కడ ఆగదు ప్రార్థన. నీ ప్రార్థన జీవితం ఎలాగుందో నాకైతే తెలియదు. కొంతమంది ప్రార్థన జీవితాలు ఎలాగుంటాయి ఎట్టంటే, వినండి, చూడండి, నా వైపు బాగా సమృద్ధి ఉందనుకో, నీ అంత ప్రార్థన పరుడు, నీ అంత ప్రార్థన పరులే ఉండదు. ఒక్కవేళ ఏదైనా తేడా వచ్చింది అనుకో, అక్క ఏమైనా ప్రార్థన చేస్తున్నా బ్రదర్, ఏమైనా చేస్తున్నా. ఈ చెట్టు ఎండిపోయి చెట్లా కానీ ఇక్కడున్న ఈ తామర వృక్షము వికసించే అనుభవాలు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నా దేవుని మందిరంలో నువ్వు వికసించే తామర వృక్షములాగా ఫలించుదువుగాక. పచ్చదనముగా ఆత్మ ఫలాలు కలిగి జీవించుదువుగాక. దేవుని తరపున చెప్పబడుతున్న వాటి మీద చెక్కబడబడిన శ్రమల అనుభవాలలో కూడా దేవుని కొరకు ప్రకాశించుదువుగాక, పరిమళించుదువుగాక. బైబిల్లో చెప్పబడుతుంది, యోహాను గారు బాప్తిసం ఇచ్చే యోహాను గారి కొరకు అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉన్నాడట. నీవు కూడా దేవుని కొరకు అలా ఉండాలి, తామర వృక్షం లాగా వికసించాలి. మందిరంలో ఎవరు ఉండాలంటే వికసించేవారు ఉండాలి. ఎండిపోయిన వాళ్ళు కాదు, మూడబారిన వాళ్ళు కాదు, దిగజారిపోయిన వాళ్ళు కాదు, లోకాశలు ఉన్న వాళ్ళు కాదు, లోక కోరికలు ఉన్న వాళ్ళు కాదు, సగం భక్తి చేసేవాళ్ళు కాదు, అటవాడికి ఇటాడికి చేసేటోళ్ళు కాదు. ఎవరు ఉండాలి అంటే వికసించేవారు ఉండాలి మందిరంలో. అప్పుడు ఆ సేవక దైవజనునికి దేవుని కూడా మహిమ.
వికసించే జీవితం కలిగి జీవించుదువు గాక. ఒకవేళ నీ జీవితం ఇంతవరకు ఎండిపోయినట్టుగా, మూడు బారిపోయినట్టుగా, పడిపోయినట్టుగా, దిగజారిపోయినట్టుగా, వ్యాధులు, వేదన, దుఃఖము, నెట్టొప్పు, సమస్యలతో మందిరానికి నీవు వచ్చి ఉండొచ్చు. నా దేవుడి వాక్యం ద్వారా నీ జీవితంలో ఒక అద్భుతమైన కార్యం చేయను గాక. వికసించేటట్లుగా, ఫలించేటట్లుగా నా దేవుడు నీ జీవితాన్ని కట్టును గాక. నీ జీవితాన్ని సంతోష ఆనందమయంగా మార్చును గాక. నీ నోటి నిండా నవ్వు కలగ చేయను గాక. నీ కుటుంబాన్ని అంతకంతకు అభివృద్ధి పొందించును గాక. హల్లెలూయా. కెరూబులు అంటే ఆరాధించే బిడ్డలు, తామర వృక్షం అంటే వికసించే జీవితం, ప్రకాశించే జీవితం, చెక్కబడడం అనగా శ్రమల జీవితం, పువ్వులు అనగా ఆత్మ ఫలాలకు సాదృశ్యం. ఇక ఒక మాట చదివేసి ముగించేస్తాను. అక్కడ చదువుతూ తామర వృక్షం, కెరూబులు చెక్కబడ్డాయి, డిజైన్ అంతా అయిపోయింది. అయిపోయిన తర్వాత చివరికి మాట చెప్పాడు. అక్కడ ఏ మాట చూడండి, వికసించిన పుష్పములను చెక్కించి వాటిని బంగారముతో పొదిగించెను. ఇడిచిపెట్టినా డిజైన్ చెక్కాడు, వదిలేశాడా? ఏం చేశాడు? వాటిని బంగారంతో, అందరూ అండి, బంగారంతో. మూడే విషయాలు చెప్పాడు, పెద్దగా ఏం చెప్పండి. ఒలివ, తర్వాత కెరూబులు, తామర వృక్షం, చెక్కడం, అవన్నీ త్వరగా చెప్పేశారు. చివరికి వచ్చేసరికి ఈ చెక్కబడిన ఈ తలుపులను దేంతో పొదుగుతున్నాడు? బంగారంతో పొదిగించి. మీరు అందరికీ చాలా సార్లు చెప్పాలి, ఇప్పుడు మీరు చెప్పాలి. బంగారం దేనికి సాదృశ్యం? చెప్పండి. బంగారం దేనికి సాదృశ్యం? నోరు తెరవాలి. రెండోది బంగారం దైవత్వానికి సాదృశ్యం. ఇప్పుడు ఈ తలుపులు దేంతో పొదగబడ్డాయి అంటే బంగారంతో పొదగబడ్డాయి. ప్రతి విశ్వాసి కూడా మందిరములో దైవత్వంతో పొదగబడాలి, విశ్వాసంతో పొదగబడాలి. పొదగడం అనగా ఏంటి చెప్పండి? మీకు మాట తెలియజేస్తా తొందరగా అర్థం కావాలంటే. మనకు కోడి పెట్ట ఉన్నదనుకోండి, ఓ 12 గుడ్లు పెట్టాదనుకోండి, ఓ 21 రోజు ఏం చేస్తుంది దాన్ని? గంపలో ఇంత గడ్డేసి ఆ గుడ్లను పెట్టి, ఆ గుడ్ల మీద కోడిని పెట్టి, దానికి ఇంత తిండి పెట్టి, లేకుంటే అది గుట్టుకుమంటారు తిండి పెట్టి ఆడ పెడితే 21 రోజుల తర్వాత ఏమవుతుంది? ఆ గుడ్డ దగ్గరికి వెళ్ళి చూస్తే అని 12 గుడ్లు 12 కోడిపిల్లలు వచ్చినాయి అని నువ్వు అంతేనా కాదా? పొదగడం అంటే ఏంటంటే ఫలించే జీవితానికి సాదృశ్యం. విశ్వాసంతో ఎవరైతే పొదగబడతారో వాళ్ళే క్రీస్తులో నిజముగా జీవించి ఎత్తబడుటకు సాదృశ్య సంబంధమైన విశ్వాసులు. హల్లెలూయా. పొదగాలి. విశ్వాసంతో ఏం కావాలి? నువ్వు పొదగాలి. పొదుగుతేనే ఫలం వస్తుంది, పొదగకుంటే పిల్లలు రావు. అంటే విశ్వాసం పరీక్షించబడితేనే ఫలాన్ని చూస్తావు. విశ్వాసం అనే బంగారంతో మనము, దైవత్వం అనే బంగారంతో మనము పొదగబడాలి. అనగా దాని అర్థం ఏంటో తెలుసా? పొదగబడడం అనగా యేసుక్రీస్తుల వారి యొక్క స్వారూప్యంతో మనము నింపబడుట. ముద్ర సీలింగ్. మనకి ఏ సీలింగ్ కావాలి? యేసు ప్రభు సీలింగ్ కావాలి. దైవత్వంతో, విశ్వాసంతో మనం ఏం కావాలి? పొదగబడాలి. సంఘానికి మీరు ఎందుకంటారో తెలుసా? నేను మిమ్మల్ని అందరి ప్రతి వారం వాక్యంతో పొదిగి పంపిస్తాను. ఈ వాక్యం పొదగబడ్డ వాళ్ళందరూ పరిపూర్ణతలోనికి వస్తారు, ఫలాలను చూస్తారు, కార్యాలను చూస్తారు, అద్భుతాలు చూస్తారు, ఆరోగ్యం చూస్తారు, క్షేమాన్ని చూస్తారు. ఈ వాక్యాన్ని మీ మీద పొదిగి నేను పంపిస్తాను. నేను ఇంటికని ప్రార్థన చేస్తా. ఏమని చేస్తా? ప్రభా, నువ్వు ఇచ్చిన వాగ్దానంపై నువ్వు పొదగండయ్యా, 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 పొదగండయ్యా అంటే ఎవరి మీద? మీ మీద. పరిశుద్ధాత్మ దేవుడు మీ మీద పొదుగుతే మీలో నుండి తన బలమైన కార్యాలు జరగడము ఆరంభించబడతాయి. విశ్వాసంతో పొదగబడ్డాయి ఆ 2 తలుపులు అనగా మన జీవితం దేవుడి కొరకు ప్రకాశించును గాక. చూడండి, నేను ఈరోజు ఎక్కువ ఏం చెప్పలేదు. 32వ వచనములో ఒలీవ కర్రతో చేయబడ్డ తలుపులు. ఏ కర్రతో? ఒలీవ కర్ర దేనికి సాదృశ్యం? ఇజ్రాయేల్ ప్రజలకు సాదృశ్యం. ఒలీవ కర్ర ప్రార్థన జీవితానికి, ఒలీవ కర్ర దావీదు లాంటి మందిరం నాటకపోయే జీవితానికి సాదృశ్యం. దాని మీద కెరూబులు అంటే చెప్పండి, ఆరాధించే బిడ్డలకు తామర వృక్షం అంటే ప్రకాశించే దేవుని సన్నిధిలో నిత్య ప్రకాశిస్తారు. వీళ్ళకి ఎన్ని బాధలు వచ్చిన మందిరానికి వస్తే మాత్రం వీళ్ళ ముఖం మీద ఏముంటది? అమ్మ చూడండి ఏముంటది? వృక్షం. తర్వాత బంగారంతో పొదగబడడం అనగా విశ్వాసంతో, దైవత్వంతో పొదగబడాలి. ఈ మాటలను ప్రభు మన వీడికి నీరు కట్టి ఫలింపజేస్తాను. రాకడకు ఆయుధ పరిస్థితి ఆశీర్వదించును గాక. ఆమేన్.